అదేదో ఎంఎస్ రాయల్ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళాడు సింధు. ఆ తర్వాత చాలా నిర్మానుష్యమైన ప్రదేశానికి వచ్చేసాం. అక్కడ కారు ఆపేసి మా కళ్ళకు గంతలు కట్టుకోమన్నాడు. అప్పుడు మీరేదైనా గమనించారా? సింధు, అది ఒక పెద్ద కొండ ప్రాంతం. అక్కడ అక్కడ ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది. చూడు, చుట్టూరా చూస్తే ఒక పెద్ద చెరువు. రోడ్డంతా ఏదో గతుకులు గతుకులుగా ఉంది. నాకు తెలిసి సిటీకి చాలా దూరంగా వెళ్ళినట్టున్నాం సింధు. వెరీ గుడ్. ఆ తర్వాతే గంతలు కట్టి కళ్ళకి కారులో కూర్చోపెట్టాడు. ఆ పాయింట్ నుంచి బంగారం దాచిన చోటుకు వెళ్ళడానికి సరాసరి మీకెంత టైం పట్టింది? తెలీదు సింధు. రత్నం గారు, గుర్తెచ్చుకోండి. సుమారుగా ఒక అరగంట అయి ఉంటుంది. వెళ్లేదారిలో వచ్చేదారిలో ఏదో ఒకటి మీరు వినే ఉంటారు కదా, మనకది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు కొంచెం గుర్తెచ్చుకోండి. రత్నం గారు, ఇది చాలా ఇంపార్టెంట్. కాస్త గుర్తు తెచ్చుకోండి. దారిలో ఒక స్కూల్ ఉన్నట్టుంది. మేం వెళ్లే టైంకి స్కూల్ గంట కొట్టడం అయితే వినిపించింది. ఇంకా ఒక 5-6 నిమిషాలనుకుంటా ఒక మసీదు నుంచి నమాజ్ వినిపించింది. స్కూల్ నుంచి 5 నిమిషాల వ్యవధిలో ఒక మసీదు ఉంది. సూపర్ రత్నం గారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరేమైనా గమనించారా? అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కార్ ఆగింది. ఏదో ఒక పాత గేటు తెరుచుకున్నట్టు కిర్రుమని సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అయితే వచ్చింది. అక్కడ ఖచ్చితంగా మారుతిరావు ఎవరినో ఒకరిని కాపలా పెట్టే ఉంటాడు. రత్నం గారు, తన గొంతు కానీ పేరు కానీ ఏమైనా విన్నారా? ఆ ఇంటి దగ్గరలో ఒక కుక్క కూడా ఉన్నట్టుంది. మేం వెళ్తున్నప్పుడు దాని అరుపులు వినిపించాయి. నువ్వన్నట్టుగానే అక్కడ కాపలాగా కూడా ఓ మనిషిని ఎవరినో పెట్టాడు. వాడెలా ఉంటాడో నాకు తెలియదు, కానీ ఏదో ముస్లిం పేరు అనుకుంటా సింధు. గుర్తొచ్చింది, అతని పేరు జాఫర్. ఆ తర్వాత బంగారం చూపించేటప్పుడే మా కళ్ళ గంతలు విప్పాడు ఆ మారుతిరావు. ఎంతవరకే నాకు గుర్తున్నాయి సింధు. రత్నం గారు, మీకు ఏమీ తెలీదు అంటూనే చాలా గమనించారు. చాలా సమయస్ఫూర్తిని ఉపయోగించారు. అక్కడి వరకు వెళ్ళడానికి ఉపయోగపడే చాలా క్లూస్ మీరు మాకిచ్చారు. వీటిలో ఒక్కటి కూడా వదలకుండా జల్లెడ పట్టి వెతుకుతాం. ఇవి ఖచ్చితంగా మాకు ఆ బంగారం ఎక్కడుందో తెలుసుకునేలా ఉపయోగపడతాయి. చాలా థ్యాంక్స్ రత్నం గారు. మరి ఇక మేము వెళ్ళొస్తాం. పద యష్. అక్క, నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు నీకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఏం చేసేదానివి? అబ్బా, ఆ రోజులే వేర్రా. ఐస్ క్రీమ్ కోసం పెద్ద పెద్ద ప్లాన్లు వేసేవాళ్ళం. సినిమాలో చూపించినట్టు గోడ దూకేదానివా? గోడ దూకడం పాత పద్ధతి. స్ట్రాటజీలు వాడేవాళ్ళం. అంటే కరెక్ట్గా ఐస్ క్రీమ్ బండి వచ్చే టైంకి ఎవరో ఒక ఫ్రెండ్కి
కడుపు నొప్పి తలనొప్పి కాళ్ళ నొప్పి అని యాక్టింగ్ చేసేవాళ్ళం. ఆ వార్డెన్ కంగారు పడిపోయి టాబ్లెట్ తేవడానికి వెళ్ళగానే కిటికీలోంచి ఆ బండి వాడికి డబ్బులిచ్చి ఐస్ క్రీమ్ తెప్పించుకునేదాన్ని. అమ్మా నువ్వు పెద్ద కిలాడివే అక్క. నేను గుడ్ గర్ల్ అని చెప్పానా మీకు? ఐస్ క్రీమ్ కోసం బ్యాడ్ అయిపోవచ్చు. అక్క వాణ్ణి చూడు, ఐస్ క్రీమ్ ఎలా తింటున్నాడు, చేయి మొత్తం నాకేస్తున్నాడు. నువ్వు మాత్రం సరిగ్గా తింటున్నావా ఏంటి? నీ డ్రెస్ మీద అంతా ఐస్ క్రీమ్ పడింది చూడు. చూడక్క వాడు. రేయ్ మీరిద్దరు ఆపండ్రా. అక్క ఐస్ క్రీమ్ సూపర్ గా ఉందక్క. బయటకొచ్చినట్టు మమ్మీకి తెలిస్తే మనకు అయిపోతుంది. మా అమ్మకి తెలిస్తే మనకేం కాదు, అక్కకి అవుతుంది ఫస్ట్. ఎందుకంటే మనల్ని చెడగొడుతుంది అక్కే కదా. ఏంట్రా నేను మిమ్మల్ని చెడగొడుతున్నానా? సరే అయితే ఈ ఐస్ క్రీమ్స్ ఇచ్చేయండి. నేను ఇవ్వను. ఇవ్వము. అక్క ఒక్కటి మాత్రం నిజమక్క, ఒక్క ఐస్ క్రీమ్ సరిపోదక్క. ఇంకోటి తింటేనే గాని మనసు కుదుట పడదు. అవునక్క ప్లీజ్, ఇంకొక ఐస్ క్రీమ్ అక్క. ప్లీజ్ ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. ఇంకో ఐస్ క్రీమ్ ఇప్పిస్తే ఇంకొక వారం వరకు నేను శశి గొడవ పడం. నేను కూడా అక్క రిషిని ఏమనను. ప్లీజ్ అక్క ప్లీజ్. మీ డీల్స్ నాకు తెలుసులే, వారం కాదు కదా 10 నిమిషాలు కూడా ఉండరు. సరే మీరు ఇక్కడ ఐస్ క్రీమ్ తింటూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే అక్క. హాయ్ పిల్లలు, ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నారా? అవును అంకుల్, ఐస్ క్రీమ్ సూపర్ గా ఉంది. అవును మీరెవరు? మేము ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ళం నాన్న. ఈరోజు మా ఓనర్ బర్త్డే, అందుకే మీలాంటి క్యూట్ పిల్లలకి స్పెషల్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ మేము ఫ్రీగా ఇస్తున్నామమ్మా. ఫ్రీగానా? అవునమ్మా, అదిగో అక్కడ కారు ఉందే, అందులో ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. రండి మీకు ఇస్తాము. వెళ్దామా? వెళ్దాం రండి. అంకుల్ ఇంకో 2 ఐస్ క్రీమ్స్ ఇవ్వండి. రిషి శశి లేరేంటి? రిషి శశి రిషి ఎక్కడికి వెళ్ళారు? చెప్పాను కదా ఎస్ఐ గారు, నా భర్తని జైలుకి పంపించడానికి తను ఎన్ని నాటకాలైనా ఆడతాడని. కోతి మామ, నువ్వు తొందరగా కోలుకోవాలి. జాగ్రత్త, విష్ యు స్పీడ్ రికవరీ. సింధు కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావడం లేదు. యశ్ని ఇరికిస్తానని చెప్పినా తొనకలేదు, బెనకలేదు. పైగా చాలా ప్రశాంతంగా
ఏదో టార్గెట్ చేసినట్టు వచ్చింది, వెళ్ళింది. ఏదో ప్లాన్ చేస్తోంది. ఈ మొగుడు పెళ్ళాలు మామూలు టార్చర్ చూపించడం లేదు. వీళ్ళ కళ్ళన్నీ నా మీదే ఉన్నాయి. ప్రతి సందు నుండి నన్ను గమనిస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి బంగారం గురించి ఏమైనా తెలిసిందా? ఇది చాలదన్నట్టు రత్నం పెట్టే టార్చర్కి వాళ్ళని తీసుకెళ్లి డబ్బులు బంగారంగా మార్చాను అని చూపించాను. వీళ్లలో ఎవరికైనా ఆశ పుట్టి ఆ బంగారం కొట్టేయాలని చూస్తే అమ్మో, అసలే నేను నా నీడను కూడా నమ్మే మనిషిని కాదు. ఒక పక్క యశు సింధు దానికోసం ప్రయత్నిస్తున్నారు, ఇంకో పక్క నా పక్కనున్న పందికొక్కులు ఈ బంగారం కొట్టేస్తే, అది జరిగితే నేను ఏ గుడి దగ్గర చెప్ప పట్టుకుని అడుక్కోవాలి. అలా జరగడానికి వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఏమైంది ఆరాధ్య? ఇంతకీ శశి రిషి ఎక్కడమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు ఆరాధ్య? ఏమైంది? నానమ్మ, అసలు ఏం జరిగిందంటే యష్, స్ట్రైట్ గా వెళ్ళు. ఇలా స్ట్రైట్ గానా? సరే సింధు. యష్, రాయల్ ఫంక్షన్ హాల్. మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాం. ముందుకు పోని. కలిసి నడిపే నిసీది దారిదే, ఎటు నుండి ఎటువైపుకు కమ్మెను నేడి సుడిగాలులే. ఓ నల్ల మబ్బేదో కప్పేసి దారే మూసే వేళే, యష్, ముందుకెళ్ళి రైట్ తీసుకో. సరే సింధు. యష్, యష్, రత్నం గారు చెప్పిన వాటర్ ట్యాంకర్ ఇదే. యష్, ఇక్కడి నుంచి స్ట్రైట్ చూపిస్తుంది. పద సింధు.
సింధు, ఇప్పుడు మనం వెళ్తున్న దారి కరెక్టేనా? యష్, ఒక 2 మినిట్స్లో మనం రత్నం గారు చెప్పిన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటాం. యష్, ఇక్కడ ఆపు. రత్నం గారు చెప్పిన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇదే. యష్, ఇక్కడి నుంచి ముందుకెళ్ళు. సరే సింధు. ఈ చుట్టుపక్కల మసీద్ ఎక్కడా లేదేంటి? రత్నం గారు చెప్పిన మసీద్ ఎక్కడా కనిపించడం లేదు. ఇక్కడ దగ్గరలో మసీద్ ఎక్కడా ఉన్నట్టు కనిపించట్లేదే. చివరాశ కూడా పోయింది. భగవంతుడా, ఇప్పుడు ఆ బంగారం ఎక్కడుందో తెలిస్తేనే యష్ కొంచెం ప్రశాంతంగా ఉండగలడు. లేదంటే ఏమీ చేయలేకపోతున్నావు అని తన కోపం ఇంకా ఎక్కువైపోతుంది. మాకు ఏదో ఒక దారి చూపించు తండ్రి. ఇంకెందుకు సింధు, ఇక్కడ వెళ్దాం పద. యష్, అతన్ని అడుగు. అన్నా చెప్పండి. ఇక్కడ దగ్గరలో మసీద్ ఎక్కడుంది? ఇలా స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే అక్కడ లాస్ట్లో ఉంటుంది. థ్యాంక్ యూ. సింధు, హలో, నేను జాఫర్నే మాట్లాడుతున్నా. చెప్పండి. గుర్తొచ్చింది, అతని పేరు జాఫర్. యష్, జాఫర్ ఇతనే. అంటే ఆ ప్లేస్ ఇదే యష్. ఇప్పుడు ఎలా సింధు? మనం ఎలా లోపలికి వెళ్ళాలి? యష్, కోతిమామ వస్తున్నాడు. ఆల్రెడీ ఇక్కడ ఒకడు కాపలా ఉన్నాడు. వీడిని ఎలా తప్పించుకోవాలని చూస్తుంటే మళ్ళీ వీడు వస్తున్నాడు ఏంటి? యష్, దాక్కుందాం పద. ఇప్పుడు మనం ఏం చేద్దాం సింధు? యష్, ఈ కోతి మామని వాడుకుని వాణ్ణి తప్పిద్దాం. ఎలా? యష్, కార్లో ఉన్న స్కార్ఫ్ తీసుకొచ్చి తల మీదేసే. నేను గట్టిగా 2 గుద్దేస్తాను. కోతి మామ కింద పడిపోతాడు, మనం వెళ్ళొచ్చు.
అన్నా అక్కడెవరో పడిపోయారు చూడండి. యష్ రా, వచ్చి వస్తున్నా. సార్ ఏమైంది సార్? సార్ లేవండి సార్. సార్ సార్ లేవండి. ఏమైంది సార్? త్వరగా రా. సార్ ఏమైంది సార్? సింధు, ఈ బాక్స్ అయి ఉంటుంది. సింధు, త్వరగా బంగారం అంతా వీటిలో పెట్టేసాయి. నేను నిర్దోషిగా నిరూపించుకోబోతున్నానమ్మా. ఆ మారుతీరావు మన డబ్బుని దాచి బంగారంగా మార్చాడు. ఇక మనకు అన్ని మంచి రోజులే అత్తయ్య. పిల్లలు కనిపించట్లేదమ్మా.